ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో పాట్నాలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు బృందం పర్యవేక్షిస్తున్నాయి. అనారోగ్యంతో తేజ్ ప్రతాప్ ఆసుపత్రి పాలవడం 9 నెలల్లో ఇది రెండోసారి. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆర్జేడీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. 9 నెలల్లో రెండోసారి కావడం ఏమవుతుందని మొత్తానికి పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. వైద్యులు ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉందంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది.